మనం ఏమనుకుంటామంటే నమాజ్ ఒక్కటి ప్రవక్త గారి పద్ధతిలో చదివితే సరిపోతుంది, హజ్ ఉమ్రా ఒక్కటి ప్రవక్త గారి పద్ధతిలో చేస్తే సరిపోతుంది, మనము ఉపవాసాలు ప్రవక్త గారి పద్ధతిలో చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇస్లాం అంటే ఏంటి సోదరులారా? మన కాలి గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ప్రతిదీ కూడా ఇస్లాంకు అనుగుణంగా ఉండాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయి ఖననం చేసే పద్ధతి కూడా ఖురాన్ మరియు హదీస్ పద్ధతిలో ఉండాలి. నీ యొక్క పుట్టిన తర్వాత మనం చేసేటటువంటి పనులు, అదేవిధంగా వివాహము, ఆస్తి పంపకాలు, మనం చేసేటటువంటి వ్యాపారాలు, మనము చేసేటటువంటి దాన ధర్మాలు, ప్రతి ఒక్కటి కూడా ఖురాన్ మరియు హదీస్ పద్ధతి ప్రకారం ఉంటేనే, ముఖ్యంగా మనం చేసేటటువంటి వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా ఉంటేనే మనం సాఫల్యం పొందుతాము. కేవలం నమాజ్ ఒక్కటి మనం ఖురాన్ హదీస్ ప్రకారం చూసుకుంటే సరిపోదు సోదరులారా. అందుకే అల్లాహ్